నమస్తే సార్. సీఎం పవన్ గారు నమస్కారం. చంద్రబాబు నాయుడు నమస్కారం అండి. ప్రభుత్వం అందరికీ నమస్కారం. సార్, ఈ మధ్యన బస్సులు కాలిపోతున్నాయి కదా సార్. యాక్సిడెంట్ అయ్యి మనుషులు ప్రాణాలే పోతున్నాయి కదా సార్. మరి ఆ బస్సు మరీ ప్రమాదం రాకుండా మరోసారి కాపాడి బాధ్యత తీసుకోండి సార్. ఏదన్నా ఆలోచించండి సార్. బస్సు హైదరాబాద్ బస్సు ఊపిరి ఆడకుండా తలుపులన్నీ మూసేస్తారు, కిటికీ తలుపులు మూసేస్తారు, అన్నీ మూసేస్తారు. దానికి గాలే ఇది బస్సుకి సార్. అలాగా అంత దారుణంగా ఎందుకు సార్ అలాగా? బస్సు ఊపిరి ఆడకుండా తలుపులు మూసేసి కిటికీ తలుపులు మూసేస్తారు, అన్నీ డోర్లు వేసేస్తే ఈ సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్లు పెట్టుకుంటున్నారు బస్సులో. ఆ బస్సు వీడెక్కిపోతుంది అని ఏం ఆలోచించరు ప్రజలు. కొంచెం ప్రజలు కూడా ఆలోచించండి. ప్రజలకు కూడా చెప్పండి, కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పండి సార్. ప్రతి బస్సుని చెక్ చేయించి పంపించండి సార్. మరో ప్రమాదం రాకుండా కాపాడే బాధ్యత మీదే సార్. ఫ్యామిలీ కాపాడే బాధ్యత మీదే సార్. మరో ఫ్యామిలీ పోకుండా చూసి బాధ్యత మీదే సార్. ఏదన్నా ఆలోచించండి. ఆ బస్సుకి చెక్ చేయించండి. బస్సు చెక్ చేయించండి. ప్రతి బస్సు చెక్ చేసి పంపించండి సార్. పోలీసుల ద్వారా బస్సులు చెక్ చేయించి పంపించండి సార్. ఓకే సార్. ఇద్దరు డ్రైవర్లను పెట్టండి సార్. ఇద్దరు డ్రైవర్లను పెట్టండి. హైదరాబాద్ వెళ్ళే బస్సులకి ఇద్దరు డ్రైవర్లను పెట్టండి సార్. ప్రమాదం రాకుండా కాపాడే బాధ్యత మీదే సార్. ఎంతమందో పోతున్నారు సార్. ఎన్ని బస్సులు కాలిపోయినాయి సార్. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి సార్. ఏంటో తెలియట్లేదు సార్. బస్సు అంటేనే భయం వేస్తుంది సార్. కొంచెం ప్రజలకు కూడా చెప్పండి సార్. బాధ్యతగా ఉండమని చెప్పండి సార్. ఇంటి దగ్గర ఎలాగో హ్యాపీగా ఉంటాం ఇంట్లో, బస్సులో కూడా కొంచెం దిష్టి పెట్టమని చెప్పండి సార్. దిష్టి పెట్టమనండి. ఏదో బస్సులో మేము డబ్బులు కట్టాం కదా, హ్యాపీగా వెళ్ళొచ్చు, పడుకుని వెళ్ళొచ్చు అన్న దిష్టిలో వాళ్ళు ఉంటారు సార్. అలా కాకుండా కొంచెం బాధ్యత తీసుకోమని చెప్పండి సార్. డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో ఒకసారి వాళ్ళ దృష్టి ఆ డ్రైవర్ మీద పెట్టమని చెప్పండి సార్. బయట రోడ్డు మీద ఏమొస్తుందో కొంచెం చూసుకోమని చెప్పండి సార్. ప్రతి బస్సులోనూ ఛార్జింగ్లు పెట్టుకుంటూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, బస్సులో కూడా ప్రయాణంలో కూడా ఏంటి సార్ ఇది? ఇంత సౌభాగ్యం ఏంటి సార్? ఎలాగో ఇంటి దగ్గర ఉంటారు కదా, సౌభాగ్యం ఉండదా? ఇంటి దగ్గర రోజు ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎందుకు సార్ ఈ బాధ్యత తీసుకోరు ఈ ప్రజలకు చెప్పండి సార్. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్. దిష్టి ఫోన్ల మీద పెట్టకుండా బస్సు మీద పెట్టండి. రోడ్డు మీద పెట్టమని చెప్పండి సార్. ప్రతి వాళ్ళకి, ప్రజలందరికీ చెప్పండి సార్. అలా వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు బాధ్యతగా ఉంటే ఫ్యామిలీ కూడా కాపాడుకుంటారు సార్. మరో ప్రమాదం రాకుండా కాపాడుతారు సార్. ఓకే సార్. చాలామంది చిన్నపిల్లలు అసలు స్పాట్లోనే బస్సు కాలిపోతుంది సార్. ఈ వరకు పెట్రోలు భోగిమంటలో వాటిలో వేసేవారు, అసలు కాలేదు కదా. అలాంటి స్పాట్లో గుద్దుకునే మనిషి బయటికి రాకుండా కాలిపోతుంది. ఆ పెట్రోల్లో ప్రాబ్లమ్ సార్. ఏంటో ఒకసారి చెక్ చేయించండి సార్. ప్రతి బస్సుకి పెట్రోల్ కూడా ఏం కలుస్తుందో ఏంటో చెక్ చేయించండి సార్. ఓకే సార్.
మీరందరూ ఈ వీడియో విని మీరు బాధ్యత తీసుకుని అందరికీ చెప్తారని నేను వీడియో పెట్టాను సార్. మీకే కదా చెప్పాలి కదా, ఇంకెవరు చెప్తాం సార్? ప్రజలను కాపాడే బాధ్యత మీదే కదా, ప్రభుత్వందే కదా సార్. ఇలా యాక్సిడెంట్లు దోలపోతుంటే ప్రజలందరూ లాస్ట్కి మీకు ఓటేస్తాను కూడా జనం తగ్గిపోతారు సార్. ఓకే సార్. చాలా బాధగా ఉంది సార్. ఫ్యామిలీ తగలపడిపోతుంది. మరి ఘోరం సార్, ఎప్పుడూ జరగలేదు ఇన్ని, ఎప్పుడు ఎక్కడ వినలేదు. ఈసారి వింటున్నాం సార్, ఇంత దారుణంగా ఈసారే చూస్తున్నాం సార్. మీరు ఏం ఆలోచిస్తారో, ఎలా బస్సులకి ఎలా ట్రైనింగ్ ఇస్తారో, ఆ బస్సు ప్రయాణికులు ఏమని చెప్తారో మీదే బాధ్యత. మీరే ఆలోచించి చెప్పండి సార్. ప్రయాణికులకి, ప్రజలకి అందరికీ చెప్పండి సార్. నమస్కారం సార్.